హాయ్ అండి. నేను మీ కీర్తిని. వెల్కమ్ టు వంటబడి. ఈరోజు మన వంటబడి ఛానల్లో పల్లీ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్తో పల్లీలు తీసుకోండి. బాండిల్లో పల్లీలు వేసుకొని చిన్న మంటపై దగ్గరుండి దోరగా వేయించుకోవాలి. పల్లీలు ఎంత దోరగా వేగితే లడ్డు అంత రుచిగా ఉంటుంది. పల్లీలు ఈ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి. చూడండి, ఇవైతే వేగిపోయాయి. పల్లీలను పట్టుకుని ఇలా నలిపితే పొట్టు వెంటనే రాలిపోతే పల్లీలు బాగా వేగినట్టు. ఈ పల్లీలను ఉన్న పొట్టు అంతా తీసుకుందామండి. పల్లీలు బాగా వేగడం వల్ల పొట్టు కూడా చాలా బాగా వచ్చిందండి. మిక్సీ జార్ తీసుకొని పల్లీలను మిక్సీలో వేసి ఒకసారి తిప్పండి. మరీ ఎక్కువగా పట్టడం వల్ల అందులో ఉన్న ఆయిల్ కూడా వస్తుంది. పల్లీలను పొడిలా కాకుండా కొంచెం బరకగా అక్కడక్కడ పల్లీ ముక్కలు తగిలేలా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిని కొంచెం బౌల్లో వేసుకొని కొంచెం మిక్సీ జార్లో ఉంచి ఇందులో బెల్లం వేసి మిక్సీ పట్టండి. పల్లీ పొడి బెల్లం కలిపి ఈ విధంగా ఉండలా అవ్వాలి. చూడండి, ఈ విధంగా. ఇది బౌల్లో వేసుకొని మిగిలినది కూడా మిక్సీలో వేసుకుందాం. ఇందులో యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఈ బౌల్లో ఉన్నది కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డూలు అయితే చుట్టుకోండి. హెల్దీ లడ్డు అంటే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తాతో చేసుకోవడం కాదండి. ఈ పల్లీ లడ్డూలో కూడా విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ చేసుకోగలిగే లడ్డు. ఈ లడ్డూలన్నీ ప్లేట్లో వేసుకుందాం. ఈ పల్లీ లడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి జ్ఞాపక శక్తిని పెంచే విటమిన్లు పల్లీల్లో ఉన్నాయండి. రోజు పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈ లడ్డు ఒకటి ఇవ్వండి. జ్ఞాపక శక్తితో పాటు బలం కూడా వస్తుంది. ముఖ్యంగా చలికాలంలో ఒంటికి వెచ్చదనాన్ని ఇచ్చి బలాన్ని చేకూరుస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడి ఎముకలను బలపరిచి రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. ఈ హెల్దీ లడ్డు మీకోసం. థ్యాంక్ యూ.